నాయకుడు యువగలం రథసారథి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఈరోజు కార్యకర్తలే అధినేతలుగా ఉండే మన పార్టీకి ఇంకా కొండంత బలంగా తయారైన మన కార్యకర్తలు నాయకులకు స్వాగతంగా ఆహ్వానిస్తున్నాము. కడప జిల్లా తరఫున కడప నియోజకవర్గ క్యాడర్ మీటింగ్కు విచ్చేసిన మన యువనేత నారా లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీ కడప జిల్లా తరపు నుంచి స్వాగతంగా ఆహ్వానిస్తూ ఆ యువగలం పాదయాత్రలో ఏ విధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేదంటే అగ్రికల్చర్ రైతాంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలా, రాయలసీమలో మరీ ముఖ్యంగా నిరుద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా చేయాలని చెప్పి పూర్తిగా కూలంకుషంగా పరిశీలించి ఈరోజు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మన యువ నాయకుడు ఏ విధంగా కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఈరోజు పార్టీని ఒక సైడ్ క్యాడర్ని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలనో కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి ఈరోజు మనకు సభ్యత్వాలు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 1 కోటి సభ్యత్వాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు మన కార్యకర్తలకు అండగా ఉంటూ కార్యకర్తలకు ఏదైనా సంక్షేమం కానీ ఈరోజు 5 లక్షల మనకు ఇన్సూరెన్స్ పాలసీని ఇవ్వడం కానీ ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఒక సైడ్ కార్యకర్తలను ఒక సైడు మినిస్టర్గా పూర్తిగా మన వైజాగ్ నుంచి రాయలసీమ వరకు, రాయలసీమ నుంచి వైజాగ్ వరకు ఏ విధంగా ఒక సైడు మనకు ఫైటర్ జెట్లను తీసుకొని వచ్చే పరిశ్రమను తీసుకొని రావడం కానీ లేకపోతే ఈరోజు గూగుల్ కానీ అదాని డేటా సెంటర్లు కానీ ఏ విధంగా పూర్తిగా ఉపాధి ఉద్యోగ అవకాశాలను ఆంధ్రప్రదేశ్ని భవిష్యత్తును తన చేతుల్లో తీసుకొని పూర్తిగా మన అందరి భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఈరోజు మన యువగలంలో రథసారథిగా ఉన్న లోకేష్ బాబు గారు ఏ విధంగా కష్టపడ్డారో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ కార్యక్రమానికి లోకేష్ బాబు గారు వచ్చినందుకు నిజంగా కడప జిల్లా తరఫున, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు మన కడప జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సార్వత్రిక ఎన్నికలు అయిపోయాక ఘన విజయం సాధించినాక తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపికై మొట్టమొదటిసారి కడప నియోజకవర్గ క్యాడర్ మీటింగ్కి వచ్చిన మన యువగలం సారథి యువ నాయకులు మంత్రివర్యులు గౌరవనీయులైన నారా లోకేష్ గారికి కడప నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తరపున స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నారు.